హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ త్రిబుల్ డిజిట్ అడిషన్స్. 3 డిజిట్ నెంబర్స్ని యూస్ చేసే నెంబర్ అడిషన్స్ని త్రిబుల్ డిజిట్ అడిషన్స్ అంటాం. అది ఎలాగో ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో 2 వీడియోస్ చేయడం జరిగింది. అవి మీకు రైట్ సైడ్ టాప్లో పార్ట్ 1 పార్ట్ 2 అని కనిపిస్తుంది. ఆ నేమ్ని కానీ క్లిక్ చేస్తే ఆ వీడియోస్ ప్లే అవుతాయి, వాటిని నేర్చుకోవచ్చు. ఈరోజు త్రిబుల్ డిజిట్ కాబట్టి ఫస్ట్ చూడండి. ఫస్ట్ మీకు తెలియాల్సింది సింగిల్ డిజిట్ అంటే ఏమి తెలియాలి. సింగిల్ డిజిట్ అంటే 1 డిజిట్ అంటే ఏమి, 1 డిజిట్ నెంబర్స్ అన్నమాట. ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 ఇలా 1 నుంచి 9 దాకా రాసే నెంబర్స్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ డబుల్ డిజిట్ లేదా 2 డిజిట్ నెంబర్స్ అంటాం. ఇవేంటి అంటే 9 తర్వాత ఎంత వస్తుంది? 10. సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 11 12 13 14 15 16 ఇలా ఎండింగ్ ఎంత వరకు? 99 వరకు. వీటిని 2 డిజిట్ నెంబర్స్ అంటాం లేదా డబుల్ డిజిట్ నెంబర్ అంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే త్రిబుల్ డిజిట్ నెంబర్ అంటే త్రిబుల్ డిజిట్ అడిషన్స్ చేయాలంటే త్రిబుల్ డిజిట్ యూస్ చేసి చేయొచ్చు. ఓకేనా? 3 డిజిట్ నెంబర్స్ అని కూడా అంటాం. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. 3 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 99 వచ్చింది కదా 2 డిజిట్ నెంబర్. దీని తర్వాత నెంబర్ ఏంటి? 100. సో 100 నుండి స్టార్ట్ అవుతుంది. 100 నుంచి నెక్స్ట్ 101, నెక్స్ట్ 102, నెక్స్ట్ 103, నెక్స్ట్ 104 ఇలా స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎక్కడ వస్తుంది? 999. ఓకేనా? మీరు కానీ బాగా గమనిస్తే 1 డిజిట్లో స్టార్టింగ్ నెంబర్ 1, తర్వాత 2 డిజిట్లో 10తో స్టార్ట్ అవుతుంది, 3 డిజిట్లో 100తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్లో ఒక నెంబరు 1, తర్వాత ఉండేవి జీరోస్. అదే లాస్ట్ డిజిట్ చూస్తే సింగిల్లో లాస్ట్లో ఎంత ఉంది? సింగిల్ డిజిట్లో ఒక 9 ఉంది. అదే 2 డిజిట్స్ అయితే 2 9s ఉంది ఎండింగ్ అనమాట. అదే 3 డిజిట్ నెంబర్ అయితే 3 9s ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇవన్నమాట 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్ నెంబర్స్ అంటే. నెక్స్ట్ వీటిని అడిషన్స్ ఎలా? ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 249 ప్లస్ 324 ఈ రెండుని అడిషన్ చేయాలి. చూడండి, ఈ రెండు 3 డిజిట్ నెంబర్స్ అనమాట. అంటే 100కి 999కి మిడిల్లోనే ఉంటాయి. సో వీటిని అడిషన్ చేయడం ఎలా? నార్మల్ అడిషనే చేస్తాం. అంటే అట్లా 249 ప్లస్ 324. సో ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత? 9 + 4 13, 1 ఇక్కడ 3 ఇక్కడ. సో 1 + 4 అంటే 5, 5 + 2 అంటే 7, 2 + 3 5. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 573. చూడండి, 2 ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎలా అంటే 9 + 4 13, లాస్ట్ నెంబర్ వచ్చి ఈ అడిషన్స్ కింద వేసుకుంటాము. 1 వచ్చి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే దీన్ని మనం సింపుల్గా ఎట్లా రాస్తామంటే చూడండి, ఇంకోసారి చెప్తా. ఇదే అడిషను 249 324 క్యారీ ఫార్వర్డ్ గుర్తు లేదు అన్నప్పుడు చూడండి, ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత? 13 కదా. సో దీని ముందు 1, దాని కింద 3. సో దీని ముందర పైన 1, వీటి కింద 3 వేసేస్తే సరిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు 1 + 4 5, 5 + 2 7. 1 డిజిట్ వచ్చింది కాబట్టి ఈ డిజిట్స్ కింద వేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏమి? 2 + 3 ఎంత? 5. సో 573. అదే మరి ఇంకో అడిషన్ చూడండి. 924 392.
అడిషన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఫస్ట్ 2 4 2 6 1 డిజిట్ కాబట్టి ఒకటి. 2 + 9 11 వచ్చింది కాబట్టి ఒక డిజిట్ దీని ముందర నెంబర్కి పైన వేస్తాం, ఇంకోటి ఈ నెంబర్స్ కింద వేస్తాం. ఇలా ఇచ్చు, లేదా లాస్ట్ నెంబర్ కింద ఈ 1 వచ్చి ఇంతకుముందు ఉన్న డిజిట్స్ పైన వేసుకుంటాం. ఇలా కూడా అడిషన్ ఎలాగన్నా మన ఇష్టం, చాయిస్ చేసుకోవచ్చు. 1 + 9 10, 10 + 3 13. సో 3 ఇక్కడ వేస్తాము, 1 క్యారీ ఫార్వర్డ్ ముందర వేస్తాం. సో ఇంకా 1 యాడ్ చేయడానికి 1 లేదు కాబట్టి ఇక్కడ 1 అలాగే వేసేస్తాం. ఇదన్నమాట అడిషన్. ఓకేనా. ఇటువంటి అడిషన్స్ కొన్ని వేస్తాను ఇప్పుడు చూడండి. అంటే ముందు నెంబర్స్ వేసేస్తా, తర్వాత అడిషన్ చేసి చూపిస్తాను. ఓకేనా. సో వీటి ఆన్సర్స్ చేస్తాము చూడండి. నేను క్వశ్చన్ బ్లూ ఇంక్తో రాశా కాబట్టి ఆన్సర్ రెడ్ ఇంక్తో చేస్తాను. మనం వేరు ఇంకులు కానీ రాసి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసామంటే మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఫస్ట్ 4 + 5 9. 9 అంటే 1 డిజిటే కాబట్టి ఇక్కడ వేసేస్తాం. నెక్స్ట్ 8 + 6 14, 2 డిజిట్ నెంబర్. సో 14 అంటే 1 4 కాబట్టి దీని ముందర 1, ఇక్కడ 4. నెక్స్ట్ 9 + 7 16, 16 + 1 17. దీని ముందర 1, ఇక్కడ 7. సో ఈ 1 యాడ్ చేయడానికి ఇంకుందా, లేదు కాబట్టి ఆ 1 అలాగే కింద వేసేస్తాం. సో ఆన్సర్ అంతా చూడండి. ఇది ముందు ఎలా చెప్పాను కౌంట్ చేయడానికి, రైట్ సైడ్ నుండి కౌంట్ చేస్తాం. 1s, 100s, 1s, 10s, 100s, 1000s. సో 100s ముందు కామా పెట్టాము, 1000s 1749. సో నెక్స్ట్ నెంబర్ చూడండి, 8 to 9 ఎంత అవుతుంది, 8 + 9 17. సో ఇక్కడ 1 7. 9 + 0 9, 9 + 1 10. ఇక్కడ 1 0. 2 + 7 9, 9 + 1 10. ఇక్కడ 1 0. ఈ 1 యాడ్ చేయడానికి ఇంకా నెంబర్స్ లేదు కాబట్టి ఆ 1 అలాగే డౌన్ చేసుకుంటాం. ఇప్పుడు కామాస్, 1s, 10s, 100s. 100s ముందు కామా. సో 1007. నెక్స్ట్ థర్డ్ వన్, 9 + 8 17. సో 1 ఇక్కడ 7 ఇందులో వీటి కింద. నెక్స్ట్ 9 + 4 9, 4 + 9 అన్నా 9 + 4 అన్నా ఒకటి. ఎంత 13. 13 + 1 14. ఇక్కడ 1 4. 5 + 3 8, 8 + 1 9. సింగిల్ డిజిట్ అయితే దాని కింద వేసేస్తాను చూడండి. డబుల్ డిజిట్ అయితే ముందర ఒక నెంబర్ వేస్తాను. నెక్స్ట్ ఎంత 9 + 3 12, 1 2. 2 + 7 9, 9 + 1 10. సో 1 ఇక్కడ 0. ఇక్కడ 7 + 1 8, 8 + 1 9. నెక్స్ట్ 3 + 7 ఎంత 10. సో 1 ఇక్కడ 0. ఇక్కడ 4 + 5 9, 9 + 1 10. 1 0. 8 + 1 9, 9 + 1 10. సో 1 దీని ముందు 0. సో ఇంకా ఈ 1 యాడ్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఈ 1 ఇక్కడ వేస్తాం. చూడండి కరెక్ట్గా 1000 వచ్చింది. ఇలా వచ్చింది కదా, అన్ని జీరోస్ అనుకొని తప్పు కొట్టేయకూడదు. ఇక్కడ అడిషన్ చేస్తే 1000 కరెక్ట్గా ప్లేస్ వాల్యూ వచ్చింది, రావచ్చు, తప్పు లేదు. 1000 రూపీస్ ఉంది కదా, మనం ఇలా ఐటమ్స్ కొన్నప్పుడు 1000. ఒక్కోసారి మన బిల్లు కూడా అవుతుంది షాప్కి వెళ్తే కరెక్ట్గా 1000 లేదా కరెక్ట్గా 500. అలాంటప్పుడు ఇబ్బంది లేదు. ముఖ్యంగా మీకు ఐడెంటిఫికేషన్ కోసం కావాలంటే పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మనం 500కి 200కి పెట్రోల్ కొట్టించుకుంటాం. ఆ విధంగా అనమాట కొన్ని నెంబర్స్ ఇలా వస్తాయి అడిషన్ చేసినప్పుడు. అలా అంత మాత్రాన అది తప్పు అయ్యే ఛాన్సెస్ లేదు. 100% ఇది కరెక్ట్. నెక్స్ట్ నెంబర్ చూడండి, 0 + 9. 0 + 9 అంటే 9. 0 + 7 7. 2 + 3 5. సో 579. అంటే 0కి నెంబర్ యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. అదే మరి నెంబర్కి 0ని యాడ్ చేసిన అంటే 6 + 0 అన్నా 6, 6 + 7 అన్నా 7, 5 + 3 అంటే మాత్రం
నెంబరు అడిషన్ అవ్వడం వల్ల 8గా మారుతుంది. చూడండి, 0కి నెంబర్ని యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా నెంబర్కి 0ని యాడ్ చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి 0 వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 + 4 11, 1 1, 7 + 5 12, 12 + 1 13, సో 1 3, 7 + 8 15, 15 + 1 16, 1 6. ఈ 1 డౌన్ వేస్తుంది. కామాస్ కావాలంటే 100 డిజిట్స్ అంటే 3 డిజిట్స్కి ముందు కామా, 1631. ఇది ఆన్సర్. ఈ విధంగా మీకు అడిషన్స్, అన్ని రకాల అడిషన్స్ నేను నేర్పిస్తాను. దాంతోపాటు సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవే కాకుండా మీరు ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంటే 6th వాళ్ళకు 6th క్లాస్ మ్యాథ్స్, 7th వాళ్ళకు 7th క్లాస్ మ్యాథ్స్, 8th వాళ్ళకు 8th, 9th వాళ్ళకు 9th మ్యాథ్స్, అలాగే 10th మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అంతా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే నా ఛానల్ చూస్తే 6th నుండి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు మీకు ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు 6thలో ఉండరు అంటే మీకు 10thకి వెళ్ళేంతవరకు నేను మ్యాథ్స్ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. మీరు హ్యాపీగా చూసి మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు మ్యాథ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.